ఈరోజు అసలే మంచి రోజు, ఆడపిల్లలు ఇంతసేపు పడుకోకూడదు. లే బా, ఆడోళ్ళ గురించి కదే, మన గురించి కాదు కదా. అంటే అక్క నువ్వు ఆడ కాదా? తేడానా? ఒసేయ్, నువ్వు లెస్బియన్ అని ఆడుకోవడానికి షేని లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా నన్ను ఆడుకుందామని ఫిక్స్ అయ్యావా? అట్లేం లేదక్క, కానీ షైనీ అక్కతో చూసినన్ని రోజులు అదే డౌట్ ఉండే నాకు, మీ ఇద్దరు తేడానేమోనని. ఒసేయ్ నిన్ను. అక్క పొద్దు పొద్దునే ఈ రన్నింగ్ రేసెస్ చాలు, కానీ టీ తాగుతావా కాఫీ తాగుతావా? కాఫీ. కాఫీ ఇప్పుడు లేదక్క. మరి టీనే ఇవ్వు. పాలు లేవక్క. మరి దేనికి అడిగావే? అంటే ఈ రెండు తాగవేమో డికాషన్ ఇద్దామని. సరే అదే తగలెట్టు. పో అక్క, పెట్టే మూడ్ లేదు. ఆ? నీ పిచ్చ. రేయ్ బిల్ కొట్టు. వీళ్ళతో సెట్ అవుద్దంటావా? సబ్బులు సరుపులేం కొనవమ్మా, వెళ్ళండి. చెప్పానా వచ్చేటప్పుడు స్నానం చేసి రారా అని? ఇప్పుడు చూడు ఏమైందో, మొహం మీద డోరేసి వెళ్ళింది నిన్ను చూడంగానే. నువ్వు ఇలా మాట్లాడిన ప్రతిసారి నాకు అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారా? ఆయనంత మీదవేనా? కాదు, కళ్ళలు కనమన్నారు, కథలు మింగమనలేదు అని. నాగార్జున. నాగ చైతన్య ఏం కాదు. లేకపోతే ఏంట్రా, ఆ అమ్మాయి వేసిన డోర్ నా ఒక్కడి ముఖం మీద క్లోజ్ అయిందా? నువ్వు కూడా పక్కన ఉన్నావుగా, నీ ముఖం మీద కూడా పడిందిగా. అయినా సరే ఈ కాలింగ్ బెల్ నేను కొట్టలే కాబట్టి ఆ డోర్ నీ మొహం మీదే పడ్డట్టు. ఇప్పుడు నేను కొడతా చూడు, లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి మరీ కూర్చోబెడుతుంది. అబ్బు దేకో. ఓకే. మేము సబ్బులు సరుపులు అమ్ముకోవడానికి రాలేదండి. యాక్చువల్లీ మేము ఓ, ఫినాయిల్ అమ్ముకోవడానికి వచ్చారా? బాత్రూమ్ లో ఆల్రెడీ 2 బాటిల్స్ ఉన్నాయి, ఏం వద్దులే, వెళ్ళండి. నన్ను ఇంకా సబ్బులు సరుపులు తాపేసిందిరా, నిన్ను ఏకంగా పినాలనేసింది. ఎవరక్క? ఎవడో ఫినాయిల్ అమ్ముకునేవాడు. అవునా? ఏ కలర్ పినాయిల్? ఒసే, ఫినాయిల్ లో కలర్ ఏంటే? నీకేం తెలీదు, ఊరుకో అక్క. ఒసే పిచ్చిదానా, ఫినాయిల్ లో కలర్ ఏంటి? కెప్టెన్ అమెరికా నువ్వా? ప్రపంచాన్ని కాపాడడం మానేసి పినాయిల్ అమ్ముకుంటున్నావా? సరే, నాకు పింక్ కలర్ పినాయిల్ బాటిల్ 1 లీటర్ ఇవ్వు. అలా చూస్తావే, ఆవదం తాగినోళ్ళగా. పింక్ కలర్ అంటే ఇవ్వు. అమ్మా, మా ఫేసులో సబ్బులు సరుపులు అమ్ముకునేలా ఉన్నా మేమేం ఫినాయిల్ గట్రాలు అమ్ముకోవడానికి రాలేదు. మొన్న అడ్వాన్స్ కట్టాం కదా, రూమ్లోకి దిగడానికి వచ్చింది మేమే. మేమే. ఓ అవునా? రండి లోపలికి రండి. మీరు పదండి. నడు, రూమ్ చూపిద్దు కానీ. అక్క, వీళ్ళు పినాయిల్ అమ్ముకోవడానికి రాలేదు, కోలివిన్ లో మనతో పాటు ఉండడానికి వచ్చారు. ఓ, నువ్వు డబ్బులు సమర్పించుకున్న సూపర్ మ్యాన్ ఈయనేనా? అక్క, సూపర్ మ్యాన్ కాదు, కెప్టెన్ అమెరికా. అవునండి, కావాలంటే చూడండి, అండర్వేర్ ప్యాంట్ మీద లేదు. అమ్మా వండర్ మ్యాన్, నువ్వు మా వాడికి మా రూమ్ చూపించి వీన్ని బ్యాగ్ని లోపలికి రాపో. రై పోరా. నేనా? పోరా. అటు కాదు, ఇటు. మీరు పదండి, నేను వస్తాను. పో. ఇడికి బోగా నీకుంది. బాబు చూసించాలు, లుక్ పైకెత్తు. అంటే నడుం బాగుందా, బాగున్న నడుమే నీకుందా అని చూస్తున్నా. ప్రసాదం పులిహోర బానే కలుపుతున్నావుగా. అబ్బో, ఈ రేంజ్ నడుము టచ్ చేయడానికి పులిహోర ఒక్కటే కలిపితే ఏం సరిపోద్ది? మంచి బిర్యానీ వండాలి, వండదాం. వండుతావు. ఓయ్ మేడం, మగాడి వీక్నెస్ ఆడదాని కళ్ళు, ఆడిని చూడగానే అది నవ్వే నవ్వు. అలా నడుస్తున్నప్పుడు ఆ నడుములో చందమామ సగమయ్యి హాఫ్ ఇటు కరెక్ట్గా సెట్ అయినట్టు పర్ఫెక్ట్ షేప్. ఇవన్నీ నీకు చాలా బాగా సెట్ అయినాయి. రెడీగా ఉండు నన్ను తిప్పుకోవడానికి. ఇదే మీ రూమ్, ఇది బెడ్, ఇక్కడ పడుకోవచ్చు. ఇది ఫ్యాన్, గాలి కోసం వేసుకోవచ్చు. అది వాష్రూమ్. అబ్బే, అక్కడ ఏం చేయాలో మాకు తెలుసు. అమ్మో,
ఓకే ఓకే నువ్వేం చేస్తుంటావు? పిచ్చోళ్ళకు దూరంగా ఉంటాను. అర్థం కాలేదు. అర్థం అవ్వకూడదని మెల్లగా చెప్పాను. సర్లే, ఈరోజు మీరు ఫస్ట్ డే కదా, హ్మ్. మీరేం వండుకోకండి, నేనే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. ఏం తింటారు? మీరు ఏం పెట్టినా తింటాం, కానీ ప్లేట్లో ఫుడ్ పెట్టి మీ ఫేట్తో మమ్మల్ని టచ్ చేయకపోతే అదే హ్యాపీ. ఆ, అంటే మోకాల్లో ఉన్న నీ బ్రెయిన్తో మా తలకే తినకుండా ఉంటే అదే హ్యాపీ. ఓ నీకు బేజా ఫ్రై కావాలా? బేజా? నాకు అర్థమైంది, వండేస్తా. ఫ్రెష్ అయ్యి వచ్చే. ఇప్పటిదాకా జనాలను పిచ్చోళ్ళని చేసేవాడితోనే తిరిగాను. ఇప్పటి నుంచి ఏకంగా పిచ్చి దాంతోనే ఉండాల్సి వస్తుంది. ఏ జన్మలో చేసిన కర్మం. కుర్మానా? ఆలు కుర్మానేగా. గ్రాంటెడ్. ఫ్రెష్ అయ్యి వచ్చే. వెళ్ళి నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. నేను పోతానే పోతా. ఇది ఆ సత్యగళ్ళ తయారైంది. జీవితం. ఒసే శ్రీవేణి, నువ్వు రాగానే షైని వెళ్ళిపోయింది. ఇప్పుడు రెంట్ బ్యాండ్ అంతా నీ మీదే పడింది. ప్రతిసారి ఆ ఓనర్ కొడుకుని ఏం మేనేజ్ చేస్తాం? ఇందాక ఫ్రెష్గా రూమ్లోకి వచ్చిన కుర్రోడు ఆల్రెడీ మన మాలిన దగ్గర డబ్బులు నొక్కేశాడు. సో పెండింగ్ ఉన్న రెంట్ ప్లస్ 2 months ఎక్స్ట్రా జిఎస్టీ వేసి కట్టించేద్దాం మనోడితో. తిప్పుకోవడానికి రెడీగా ఉండన్నాడు కదా, తిప్పుకోవడం ఏం కర్మ, తిప్పి తిప్పి పిప్పి చేసేద్దాం పదా. ఏడీడు ఎక్కడ పోడు పొద్దున్న? ఏంటన్నా పార్ట్నర్ దొంగ ఒంటరిగా కూర్చున్నావు? మీ దొంగల ముఠా హెడ్డేడి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని రెక్కికెళ్ళాడా? ఎవరు దొంగ? నీకేం తెలుసు మా వాడి గురించి? అబద్ధాలు మోసాలు చేసి డబ్బులు దొబ్బిస్తాడని తెలుసు. అమ్మాయిలు కనిపిస్తే అందంగా పులిహోర కలుపుతాడని తెలుసు. మీ కంటికి కనిపించేదే క్యారెక్టరా? కారణం ఏంటో తెలుసుకోకుండా వాడు చేసే పనిని బట్టి వాడేంటో జడ్జ్ చేయడం, వాడంతే అని చెప్పి డిసైడ్ అయిపోవడం అంతా మీ ఇష్టమేనా? కారణం ఉండి మోసం చేసినంత మాత్రాన మోసం మంచి పని అయిపోతుందా? అసలు మంచి ఏంటి చెడేంటి? ప్రపంచం నడిచేదే పర్సెప్షన్స్ మీద అయితేని. అంటే ఎలా చెప్పాలి? ఓకే, ఒక స్త్రీని నిండు సభలో అవమానించిన దుర్యోధనుడు అండ్ కోత్ తప్ప, భార్యను జోదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు అండ్ కోత్ తప్ప. అంత ఆలోచించుకో. బేసిక్గా మనం అంతా పాండవులందరినీ మంచోళ్ళుగా చూస్తాం కాబట్టి వాళ్ళ జోదంలో భార్యను పెట్టి ఆడినా వాళ్ళు చేసింది మంచి అనిపించింది. అదే దుర్యోధనుడి క్యారెక్టర్ మనకి ఇష్టం అనుకో, ఆయన ఒక స్త్రీని అవమానించినా అది నీకు కరెక్ట్ అనిపిస్తుందేమో. సో ఓ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి మనతో నడుచుకునే విధానం బట్టి మంచో చెడో అనే ఒపీనియన్ మనకు మొదలవుతుంది. అది నీ ఒపీనియన్, నీ పర్సెప్షన్ మాత్రమే, అంతేగాని అది ఒక మనిషి క్యారెక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కాదు. బాగా చెప్పావు, కరెక్టే. కానీ లేదు, కహానీ లేదు. మా వాడు అవసరానికో అబద్ధం చెప్తాడు. వాడు నమ్ముకున్న వాళ్ళకి అత్యవసరం అంటే ఎంతమందిని మోసం చేసైనా ఆ అవసరం తీరుస్తాడు. కానీ ఓ పర్పస్ లేకుండా ఏదీ చేయడు. ఇంక అమ్మాయిలంటావా, వాడిని ఆపగలిగే సరైన తోడు దొరికితే అన్నీ ఆపేస్తాడు. ఆడన్నీ ఆపేసి మారిపోతే ఆనందించే మొదటి వ్యక్తిని నేనే. ఆడి మీద చేయి పడుతుంది అనుకుంటే ఫస్ట్ ఆ దెబ్బకి ఎదిరెళ్ళేది నేనే. ఇంకెప్పుడు వాడి గురించి నా దగ్గర తక్కువ చేసి మాట్లాడుకో. హీరా బొమ్మడిది, మీ చెల్లితో ముచ్చట్లు పెట్టినైంది? ఏమంటుంది? తమరు గొప్పతనమే సార్ అడుగుతున్నారు. అవునా? అప్పుడే కనుక్కుంటున్నావు అయితే. తిప్పుకుందామని ఫిక్స్ అయిపోయినావా ఏంది? తిప్పుకుందాం. అబ్బా, ఒక మొగాడి సగం జీవితం సంక నాకిచ్చే నవ్వురా అది. చూడు, ఇంత దరిద్రంలో కూడా సగం జీవితం బాగుందనుకుంటున్నావు. చూడు, ఆ గుండు బతకాలయ్యా. నీ నవ్వుకి సగం పడిపోయేంత వీకా నువ్వు? ఉప్పు కారం తినే ఏ మగాడైనా ఇట్లే ఉంటాడు, ఉండాలి. అయినా ఆడదాని నవ్వుకు బెండవు నుండి మొగాడనరు, మొగాడివా అంటారు. సార్కి ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది. క్లాసెస్ తీసుకుంటా, వస్తావా మరి? కెప్టెన్ అమెరికా, మనిద్దరం కుంఫు క్లాస్కి పోదాం. నీ హైట్ ఏంది, నువ్వు మాట్లాడుతున్న క్లాసెస్ ఏంది? నడ. హైటు మనిషికి సంబంధించింది, మనోధైర్యానికి సంబంధించింది కాదు కెప్టెన్ అమెరికా. శక్తికి ముక్తికి నిర్వచనం ఓజోమెన్ వాడండి అన్నాడు. చెప్పో తెలుసా? పక్కలాడగా మనిద్దరం కలిసి ఆడుకుందాం దా.
అమ్మో వద్దు, వాడే కరెక్ట్, వాడితోనే ఆడుకో, నాకీ బతుకొద్దు. ఎరా ఎవరు వచ్చారంట? ఏమోరా. కళ్ళజోడు పెట్టుకుని ఒకడు వచ్చాడా? హాయ్. వచ్చాడు. చాలా వినయంగా పెండింగ్ రెంట్ నాన్నగారు అడుగుతున్నారని అన్నాడా? శ్రీవేణి గారు, అదే అండి, నాన్నగారు రెంట్ అడగమన్నారు. ఆ, అక్క నవ్వుతూ లేవు దొబ్బేమని చెప్పిందా? అయ్యో చేతిలో డబ్బులు లేవండి, రాగానే ఇచ్చేస్తాను. ఆ, వాడు కంప్లీట్ చేసేలోపు అక్క ముద్దు పెట్టేసిందా? హలో హలో, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కదండి, ప్లీజ్ అండి, అంటే ఆయన నా మాట వినరు. ప్లీజ్ అండి. ఒక పని చేద్దాం, మ్, మా నాన్నగారికి నా అమౌంట్ ఇచ్చేస్తాను, తర్వాత మీకు కుదిరినప్పుడు మీరు నాకు ఇవ్వండి, ఓకేనా? ఓకే, సో స్వీట్ బాయ్. మీరు మరీను.